అమ్మా. ఏంట్రా, ఏమైంది? ఏమీ లేదమ్మా, ఈ ఒక్కరోజు నీ ఒళ్ళో పడుకోవాలనుందమ్మా. ఒక్కరోజు కాదురా, ప్రతిరోజు పడుకోనానా. అమ్మా, నన్ను క్షమించమ్మా. అంత పెద్ద తప్పు నువ్వేం చేసావు నాన్నా? అందుకే అమ్మ మనసు బంగారం అంటారమ్మా. అమ్మా, నేను నీ బంగారు కొండనేనా అమ్మా? అమ్మ కడుపులో పుట్టిన ప్రతి బిడ్డ కూడా బంగారు కొండేరా. దేవుడు నాకు మరో అవకాశం ఇస్తే నేను నీ బంగారు కొండని నిరూపించుకుంటానమ్మా. ఇప్పుడు కాదని ఎవరన్నారు నాన్న? లేదమ్మా, పిల్లలు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు కష్టాలు తీరుతాయంటారు. నా వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు కదమ్మా. నేను బ్రతకటం అంత అవసరం అంటావా అమ్మా? అలా అనుకు శ్రీరామ్. అలా జరిగింది బాబు. రే శ్రీరామ్ ఎక్కడ్రా? అవునరా, వాడు ఎంతసేపు ఇక్కడ ఉండాలి కదా, ఈ లోపల ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మా, వాడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను, రండి బాబు. శ్రీరామ్, నేను రేపు సిటీకి వెళ్తున్నాను రా. నేను మంచి డాక్టర్కి చూపిస్తాను. నువ్వు మళ్ళీ నార్మల్గా అయిపోతావు. నువ్వు మా అందరితో హ్యాపీగా ఉండొచ్చురా. నేను ఎంతసేపు మాట్లాడినా పట్టించుకోవేంట్రా? రే శ్రీరామ్. బాబు శ్రీరామ్, శ్రీరామ్, బాబు శ్రీరామ్, ఏమైందిరా నీకు? బాబు ఏరా, ఏ అమ్మని వచ్చాను, ఒకసారి మాట్లాడరా బాబు. శ్రీరామ్, ఒకసారి చూడు బాబు. బాబు శ్రీరామ్, శ్రీరామ్, ఒకసారి మాట్లాడరా. ఈ అమ్మని వదిలి వెళ్ళడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా శ్రీరామ్? అమ్మా, గడిచిపోయిన కాలం గురించి బాధపడుతుంటే బతికే భారం అవుతుంది. రానున్న కాలం గురించి ఆలోచిస్తే బ్రతికే బాధ్యత అవుతుందమ్మా. వాడు అందుకోలేనంతే ఎదుగుతాడనుకున్నాను, కానీ అందరి లోకాలకు వెళ్తాడనుకోలేదు బాబు. వేసిన ప్రతి విత్తనం మొక్క కాదు, మొలిచిన ప్రతి మొక్క మహావృక్షం కాలేదని మహాత్ములు అన్నారు కదమ్మా. శ్రీరామ్ చనిపోయి ఉండొచ్చు, కానీ నీ కొడుకు మాత్రం బతికే ఉన్నాడమ్మా. అవునమ్మా, తల్లిదండ్రి లేని నాకు ఇక నుంచి అన్నీ నువ్వేనమ్మా. అందరూ కొడుకుల్ని దత్తత తీసుకుంటారు, నేను తల్లిని దత్తత తీసుకుంటున్నాను. కాదనుకమ్మా.